మహాభారతము గంగా శంతనుడి కథ. భరతవంశీకుడైన శంతనుడు హస్తిన రాజధానిగా భరతఖండమును జనరంజకముగా పాలించుచున్నాడు. ఒకనాడు శంతనుడు అడవికి వేటకు వెళ్ళి అలసిపోయి గంగానది తీరంలో ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ సమయంలో కొంత దూరంలో విహరిస్తున్న అపురూప లావణ్యవతి అయిన ఒక స్త్రీ శంతనుడి కంటపడింది. ఆమె సౌందర్యమును చూసి శంతనుడు ఆనందిస్తూ, ఆహా, ఏమి సౌందర్యము! భూలోకములో కన్యలెవరు ఈమె అందానికి సాటిరారు కదా! ఇంతటి అపురూప సౌందర్య రాశిని భారీగా పొందని జన్మ వృధా కదా అని తలసి శంతనుడు చెట్టు క్రింద నుండి లేచి ఆమె సమీపానికి పోయి, సుందరి, ఎవరు నీవు? ఒంటరిగా ఇక్కడికి ఎలా విహరిస్తున్నావు? నీ వారు ఎవరు? నిన్ను వివాహం ఆడాలని సంకల్పించుకున్నాను. అందుకు ముందుగా నీ సమ్మతి తెలియచేయి అని అడిగాడు. శంతనుడి మాటలకు ఆమె చిరునవ్వు చింతిస్తూ, రాజా, నిన్ను వివాహం చేసుకోవటానికి నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు, కానీ అందుకు నాది ఒక నియమం ఉంది అంది. శంతనుడు వెంటనే, చెప్పు, అది ఎంత కఠినమైనదో అయినా సరే కూడా పాటిస్తాను అంటూ మాట ఇచ్చాడు. అందుకు ఆ స్త్రీ సంతోషిస్తూ, రాజా, చెప్తున్నాను విను. మన వివాహమైన నాటి నుండి నేను చేసే ఏ పనిని నీవు ఆపేక్షించరాదు. అలా నీవు ఆక్షేపించిన మరుక్షణం నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ఇది నీకు ఇష్టమైతే నిన్ను వివాహం ఆడేందుకు నాకు ఏ విధమైన అభ్యంతరము లేదు అంటూ శంతనుడితో చెప్పింది. శంతనుడు ఆమె నియమాన్ని అంగీకరిస్తూ, సుందరి, నీ నియమాన్ని అంగీకరిస్తున్నాను. నిన్ను నేను ఆక్షేపించిన నాడు నీవు నిరభ్యంతరముగా నన్ను వదిలిపోవచ్చు అంటూ మాట ఇచ్చాడు. ఆ తర్వాత శంతనుడు ఆమెను తనతో పాటు హస్తినకు తీసుకుని వచ్చి శాస్త్రోక్తంగా వివాహం చేసుకొని సుఖంగా జీవించసాగాడు. తొలి ఏడు పుట్టిన శిశువును తీసుకుపోయి ఆమె గంగలో పారేసి వచ్చింది. అది చూసి శంతనుడు చింతించాడు. కానీ మాట ఇచ్చినందువల్ల ఆమెను ఆపేక్షించలేకపోయాడు. ఆ విధంగానే 2వ ఏడు, 3వ ఏడు, 4వ ఏడు, 5వ ఏడు, 6వ ఏడు పాటు పుట్టిన శిశువులను కూడా కనులు కూడా తెరవకముందే తీసుకొని పోయి గంగలో పారవేసి వచ్చిందామె. పుత్రులను అలా నీటిపాడు చేయటం శంతనుడికి భరింపరాని బాధగా తయారయ్యింది. 8వ మారు గర్భవతి అయ్యింది. శంతనుడికి ఎర్ర మరింత ఎక్కువయ్యింది. నెలలు నిండి పండంటి పుత్రుడు కలిగాడు. అతడిని కూడా తీసుకొని పోయి గంగలో పారవేయటానికి సిద్ధపడగా శంతనుడు ఆమెను ఆక్షేపిస్తూ, నీవసలు తల్లివేనా? కడుపున పుట్టిన పుత్రులను ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఇప్పటికీ 7 పుత్రులను గంగపాడు చేశావు. కన్న తల్లి ఎవరైనా ఈ లోకంలో ఇంత నిర్లక్ష్యంగా పుత్రులను నీటిపాలు చేస్తుందా? ఈ బిడ్డను నీటిపాలు కానివ్వను అంటూ ఆమెను ఆక్షేపించాడు. శంతనుడి మాటలకు గంగ చిరునవ్వు నవ్వి, రాజా, నీవు నన్ను వివాహం చేసుకోవటానికి ముందు నాకిచ్చిన మాటను తప్పావు కనుక ఈ నాటితో మన బంధం తెగిపోయినది. కనుక నీకిప్పుడు నిజం చెబుతాను విను. నేను సామాన్య స్త్రీని కాదు, సాక్షాత్తు గంగాదేవిని. బ్రహ్మదేవుని శాపమునకు గురయ్యి మానవకాంతగా ఈ భూమి మీద అవతరించాను. నీ పుత్రులుగా జన్మించిన వారు అష్టవసువుల వారు వశిష్ఠుల వారి శాపానికి గురయ్యి మానవులుగా జన్మించారు. వారికి శాప విమోచనం కలగటం కోసమే పుట్టగానే వారిని గంగపాడు చేశాను. ఈ 8వ వాడిని కూడా శాప విమోచనం కలిగించే ప్రయత్నంలో నీవు నన్ను ఆక్షేపించావు. ఈ శిశువును నాతో పాటు తీసుకొని పోతున్నాను. విద్యాబుద్ధులు నేర్పించి తగిన సమయంలో నీకు అప్పగిస్తాను అని చెప్పి ఆ శిశువును తీసుకొని గంగా వెళ్ళిపోయింది. గంగ వృత్తాంతం తెలిసిన శంతనుడు ఆమెకు ఇచ్చిన మాటను తప్పి ఆక్షేపించినందుకు ఎంతో విచారపడ్డాడు. గంగ శంతనుడిని వదిలి వెళ్ళిన నాటి నుండి అతడు ఎంతో వ్యధను చెందుతూ రాజ్యపాలనను సాగించసాగాడు. కొంతకాలం గడిచింది. శంతనుడు గంగా వియోగ దుఃఖం నుండి బయటపడి రాజ్యపాలనను చక్కబెడుతున్నాడు. ఒకనాడు శంతనుడు గంగా తీరంలో విహరిస్తూ ఉండగా విలువిద్యా ప్రావీణ్యాన్ని పరీక్షించుకొనుచున్న ఒక నవయువకుడు శంతనుడి కంటపడ్డాడు.
ఆ యువకుడి విలువిద్యా ప్రావీణ్యమును తిలకిస్తూ శంతనుడు ఆశ్చర్యపోయి, ఆహా, వీర యువకుడు అసమాన ప్రతిభాపాఠములను ప్రదర్శిస్తున్నాడు. ఇతడి మాతృపుత్రులెవరో గాని వారి జన్మ ధన్యం కదా అని సంతోషమాశ్చర్యాలతో మునిగి ఉండగా గంగాదేవి తన పూర్వరూపం ధరించి శంతనుడి దగ్గరికి వచ్చి, రాజా, ఇతడు నీ పుత్రుడే. ఇతడి పేరు దేవవ్రతుడు. నీకిచ్చిన మాట ప్రకారం ఇతడిని సర్వశాస్త్ర సారంగుడిగా తీర్చిదిద్దాను. వేదాంగములను అభ్యసించాడు. ధనుర్విద్యా పారంగతుడయ్యాడు. ఇక ఇతడిని రాజ్యానికి తీసుకుపో. ఇతడు దీర్ఘాయుష్తో నీ చంద్రవంశ కీర్తి ప్రతిష్టలను నిలబెడతాడు. అంతేకాదు, ఇతడు ధైర్యనిరుతుడు, మాట తప్పనివాడు, సకల సుగుణములు కలవాడు అంటూ దేవవ్రతుడని శంతనుడికి అప్పగించి గంగ అంతర్ధానమైపోయింది. శంతనుడు దేవవ్రతుడిని వెంట పెట్టుకొని హస్తినపురమునకు చేరి రాజపురోహితులకు రాజగురువులకు దేవవ్రతుడు తన పుత్రుడని చెప్పి ఒకానొక శుభముహూర్తాన దేవవ్రతుడని యువరాజుగా పట్టాభిషిక్తుడని చేసి రాజ్యపాలన సాగించాడు.